హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సాటర్డే రోజు అయితే విజ్జుకి ఫీల్డ్ ట్రిప్ ఉండే 6:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ వాడైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలని నైట్ అంతా అసలు నిద్ర కూడా పోలేదు, అంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళాడు. మొత్తానికైతే మన ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారు. మామ కూడా అటెండెన్స్ తీసుకుంటుంది, ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఎప్పుడు తీసుకెళ్తారా అని. ఇంకా పిల్లలకి ఇలాంటివే కదా చాలా ఇంట్రెస్ట్. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ వాళ్ళ బస్సు అయితే వచ్చేసింది. పిల్లల్ని టీచర్స్ అయితే ఇలా తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా వచ్చేస్తాడు మా హీరో కూడా. ఇప్పుడు మేమైతే చాలా భయపడ్డాం, కానీ వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాడు. అసలు అదిగో వచ్చేసాడు మా హీరో, బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నాడు. ఓకే, బస్ అయితే వచ్చేసింది. వాళ్ళ నాన్నగారు అయితే వాడిని వదలలేకపోయారు, పాపం చాలా మిస్ అవుతున్నారు. ఛాన్స్ ఇస్తే తను కూడా వెళ్ళేవాడే, అందుకే వాడి బస్సు వెళ్తుంటే తన బస్సు వెనకే తిను ఫాలో అవుతూ లాస్ట్ వరకు అక్కడి వరకు కూడా వెళ్ళారు. ఫైనలీ బస్సు అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా వీళ్ళు బస్సు ఎక్కినప్పటి నుంచి ఫుల్ డ్యాన్సెస్, అల్లరి, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. మ్యామ్స్ అయితే ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. విజ్జు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడి ఫేస్లోనే కనపడుతుంది ఆనందం అంతా. అంటే ఇలాంటివే కదా పిల్లలకి చాలా ఆనందం, అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వీళ్ళైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. అక్కడ ఫామ్ కూడా ఉందంట, ఫార్మింగ్ ఎలా అనేది పిల్లలకు అవన్నీ చెప్పడం, అదంతా దాని గురించి అని చెప్పి తీసుకెళ్తున్నారు మ్యామ్స్. ఓకే, వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యామ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు పిల్లలతో కలిసి. ఫైనలీ వాళ్ళైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళగానే అక్కడున్న చిన్న చిన్న యానిమల్స్ని, ఆ ర్యాబిట్ అవన్నీ వాళ్ళకి టచ్ చేస్తూ ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలైతే ఇవన్నీ చూసి చాలా నేర్చుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారని అనిపించింది. అంటే ఫార్మింగ్ ఎలా ఉంటుంది, ఫార్మింగ్ ఎలా చేస్తారు అనేది కూడా వాళ్ళని అలా ఒక వెహికల్లో తీసుకెళ్ళి మొత్తం ఫామ్ అంతా చూపించడము, అక్కడ ఉన్న ట్రీస్ని చూపించడము. మా వాడు వచ్చి చెప్తున్నాడు. అసలు చాలా బాగా అనిపించింది. అసలు అంటే చెట్లకి ఎలాంటి ఏమంటారు, ఎలాంటి అయితే పోషకాలు ఇవ్వాలి అలాంటివన్నీ వాళ్ళకి చెప్పడము, వాళ్ళతోనే అవంతా రెడీ చేయించి వాళ్ళతోనే చేయించడం, అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది వాడు చెప్తుంటే. అంటే ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ పిల్లలకి, ఇప్పటి నుంచే కదా ఇలాంటివి తెలుసుకోవడం. ఇలా చాక్లెట్స్ ఎలా రెడీ చేయాలనేది వాళ్ళతో చేయించడం, ఇదంతా కూడా చాలా బాగుంది. ఫైనల్లీ మా వాడైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగాడు, మేడమ్స్తో అలా. ఇంకా 6:37 కంతా వచ్చేసారు వాళ్ళు. ఇంకా వెళ్ళి మేము వాడిని పికప్ చేసేసుకున్నాము. ఇలా అయితే వన్ ఫీల్డ్ ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్గా, జోష్గా పూర్తయిపోయింది. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.